ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ. నమస్కారం అండి. మీరు సింహరాశి వారికి చెందిన వారైతే మీ నరాల్లో ఉప్పొంగే ఆ రాజసం, ఆకాశాన్ని తాకే మీ ఆత్మవిశ్వాసం 10 మందిలో ఉన్నా సరే మీకంటూ ఒక ప్రత్యేకమైన గంభీరత్వం ఇట్టే అర్థమైపోతాయి. జ్యోతిష శాస్త్రంలో సింహరాశి వారి గురించి ఎన్ని గ్రంథాలు రాసినా, ఎంత విశ్లేషించినా అది తక్కువే అవుతుంది. ఎందుకంటే మీరు పుట్టుకతోనే నాయకులుగా ఉంటారు. ఎవరికి తలవంచని ఒక అరుదైన స్వాభిమానం మీ సొంతం. అడవిలో సింహం ఎలాగైతే తనకంటూ తన సామ్రాజ్యాన్ని సృష్టించుకుని రాజకుమారులాగా విహరిస్తుందో, మనుషుల్లో మీరు కూడా అంతే దర్పంతో బ్రతకాలని కోరుకుంటారు. మీ ఆలోచనలు ఎప్పుడూ చాలా ఉన్నతంగా, విశాలంగా ఉంటాయి. 10 మందిలో ఉన్న మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని, అందరి దృష్టి మీపైనే ఉండాలని, మీ మాటకే అందరూ విలువ ఇవ్వాలని మీరు మనస్ఫూర్తిగా ఆశిస్తారు. మీ రాశికి అధిపతి సకల చరాచర జగత్తుకు ప్రాణదాత అయిన సూర్యభగవానుడు కావడం వల్ల, అలాగే మీది ఒక శక్తివంతమైన అగ్నితత్వానికి చెందిన రాశి కావడం వల్ల మీలో ఎప్పుడూ ఒక రకమైన అంతుచెక్కని తేజస్సు, ఎప్పుడూ ఏదో సాధించాలనే విపరీతమైన ఉత్సాహం ఉరకలెత్తుతూనే ఉంటాయి. కష్టాల కడలు ఎదురొచ్చినా దేనికైనా భయపడడం, వెనుకడుగు వేయడం లేదా శత్రువు ముందు మోకరిల్లడం అనేది మీ డిక్షనరీలోనే ఉండదు. మీరు నమ్మిన దారిలో ఒంటరిగా నడవడానికైనా ఇష్టపడతారు, కానీ మీ ఆత్మగౌరవాన్ని వదులుకొని 10 మందితో కలిసి ప్రయాణించడానికి అస్సలు ఇష్టపడరు. ఇలాంటి అద్భుతమైన, అందరినీ ఇట్టే ఆకర్షించే, ఎవరికైనా ఆదర్శంగా నిలిచే వ్యక్తిత్వం ఉన్న మీ సింహరాశి వారికి 2026 జూన్ నెల ఎలా ఉండబోతుందో, గ్రహాల అనుకూలతలు మిమ్మల్ని ఏ తీరాలకు చేర్చబోతున్నాయో, ప్రతికూలతలు ఎలాంటి సవాళ్లను విసరబోతున్నాయో ఇప్పుడు మనం అత్యంత వివరంగా లోతుగా తెలుసుకుందాం. దయచేసి ప్రతి ఒక్క అక్షరాన్ని చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఈ జూన్ నెల మీ జీవితంలో ఎన్నో అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది. ఈ 2026 జూన్ నెలలో మీ రాశికి సంబంధించి గ్రహాల సంచారం మరియు వాటి పరిస్థితులు ఒక్కసారి గమనిస్తే, ఆకాశంలో గ్రహాలన్నీ ఒక మహానాటకానికి తెరతీస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రధాన గ్రహాల్లో ఒకటైన మాయవి అయిన రాహువు మీ రాశి నుండి 7వ స్థానంలో కొలువై ఉండి మీ వ్యక్తిగత జీవితంపై తన ప్రభావాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే సకల శుభాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించే దేవగురువు, జీవకారకుడైన గురుభగవానుడు లాభస్థానమైన 11వ స్థానంలో అత్యంత బలీయంగా ఉండి మీకు ఒక రక్షక కవచంలా నిలబడ్డాడు. ఈ జూన్ నెలలో మీ మానసిక స్థితిని గమనిస్తే, ముఖ్యంగా మీరు మితిమీరిన ఆలోచనలతో సతమతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అష్టమ శని ప్రభావం, జన్మరాశిలో కేతు ఉండటం వల్ల ఏదో తెలియని భయం, జరగని దాని గురించి అనవసరమైన ఆందోళన మిమ్మల్ని పీడిస్తాయి. మీ మితిమీరిన ఆలోచనల వల్ల మీ శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరమైన విషయాల గురించి, మీకు ఏమాత్రం సంబంధం లేని సమస్యల గురించి ఎక్కువగా బుర్రపాటు చేసుకుని, రాత్రుల్లో నిద్రను కూడా దూరం చేసుకుని ఒంటరిగా బాధపడడం మీకు అలవాటుగా మారొచ్చు. దయచేసి ఈ అలవాటును వెంటనే మానుకోండి. అంతేకాకుండా ఈ నెలలో మీ జీవితంలో ఒక అతిపెద్ద గుణపాఠం నేర్చుకోబోతున్నారు. అదేమిటంటే, మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తులు, మీకు అత్యంత ఆత్మీయులు, మీరు నా కోసం ప్రాణం ఇస్తారు అని మీరు గుడ్డిగా నమ్మిన వారి చేతిలోనే మీరు ఊహించని విధంగా మోసపోయే ప్రమాదం లేదా వెన్నుపోటుకు గురయ్యే అవకాశాలు చాలా బలంగా పొంచి ఉన్నాయి. సింహరాశి వారు సహజంగానే మనసులో ఏది దాచుకోలేరు. ఎవరినైనా ఇట్టే నమ్మేస్తారు, వారికి సర్వస్వం దారబోస్తారు. కానీ ఈ నెలలో వ్యాపార విషయాల్లో కానీ, ఆర్థిక లావాదేవీల్లో కానీ, చివరికి వ్యక్తిగత రహస్యాలు పంచుకునే విషయంలో కానీ గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. మీ రహస్యాలను మీ గుండెల్లోనే దాచుకోవడం నేర్చుకోండి. మీ మనసులో పరిపరి విధములుగా ఆలోచనలు నిరంతరం మెదులుతూ మిమ్మల్ని కాస్త గందరగోళానికి గురి చేయవచ్చు. కానీ వీటన్నిటి మధ్య ఎంతో సంతోషకరమైన, మీ కళ్ళలో ఆనంద బాష్పాలు తెప్పించే విషయం ఏమిటంటే, లాభస్థానంలో ఉన్న గురు భగవానుడి దివ్యమైన అమృత దృష్టి వల్ల గత కొంతకాలంగా, అంటే ఇంతకు పూర్వం నుంచి మిమ్మల్ని అహర్నిశలు తీవ్రంగా వేధిస్తున్న మానసిక బాధలన్నీ, అంతుచెక్కని సమస్యలన్నీ ఈ నెలలో క్రమంగా సూర్యుడిని చూసిన పొగమంచులాగా తొలగిపోయి మీ మనసుకు అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఎంతటి కష్టమైన పనినైనా ధైర్యంగా మొదలుపెట్టినా అవి అత్యంత సానుకూలంగా ముందుకు సాగుతాయి. అడుగడుగున కార్యానుకూలతలు మెండుగా ఉండి మీకు విజయాలను సాధించి పెడతాయి. ఇంతేకాదండి, మీ కుటుంబ జీవితంలో ఈ నెలలో ఎన్నో మధురమైన ఘట్టాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ ఇంట్లో, మీ కుటుంబం నందు శుభ కార్యవీక్షణ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే మీ ఇంట్లో చాలా కాలంగా వాయిదా పడుతున్న పెళ్లిళ్లకు సంబంధించిన లేదా గృహప్రవేశం, నామకరణం లాంటి ఇతర ఏవైనా శుభకార్యాల గురించి సంతోషకరమైన చర్చలు జరుగుతున్నాయి. బంధుమిత్రుల రాకతో ఇల్లు కలకల్లాడు. సింహరాశి వారిగా మీరు ఎక్కడ ఉన్నా మీ మాటే నగ్గాలని, మీరు చేసే పనికి వెంటనే తగిన గుర్తింపు, ప్రశంసలు, చప్పట్లు రావాలని మీరు కోరుకుంటారు. కానీ ఈ నెలలో మీరు పగలు రాత్రి నిద్రాహారాలు మాని ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ, మీ రక్తాన్ని చెమటగా మార్చిపోసినప్పటికీ ఆ కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదే అన్న తీవ్రమైన అసంతృప్తి ఒక నిప్పులాగా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీ పనులు మీరు అనుకున్న సమయానికి, మీరు అనుకున్నంత పర్ఫెక్ట్గా పూర్తి కాకుండా కాస్త నెమ్మదిగా సాగుతూ, అడుగడుగున ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ
మీ సహనానికి ఒక పెద్ద పరీక్షే పెడతాయి. ఆఫీస్లో బాస్ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు, లేదా తోటి ఉద్యోగుల నుంచి మీరు ఆశించినంత సహకారం లభించకపోగా వారి రాజకీయాల వల్ల మీరు కాస్త ఇబ్బంది పడవచ్చు. కానీ దయచేసి ఇక్కడే మీరు ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరెప్పుడూ నిరాశ పడిపోయి భయపడిపోయి మధ్యలో ఆగిపోకూడదు. ఎందుకంటే సాక్షాత్ పరమశివుడికే గురువైన బృహస్పతి మీ లాభస్థానమైన 11వ ఇంట్లో కూర్చుని తన సంపూర్ణ అనుగ్రహాన్ని మీపై వర్షిస్తున్నాడు. ఈ గురుబలం అనేది మీకు ఒక అదృశ్య శక్తిలాగా పనిచేస్తుంది. దీనివల్ల మీరు మీ పని పట్ల మరింత అంకిత భావంతో, నన్ను విమర్శించిన వారి ముందే నా సత్తా ఏమిటో నిరూపించుకోవాలి అన్న కసితో పనిచేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అఖండ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఈ జూన్ నెలలో గురుడి చల్లని ఆశీస్సులతో మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా తలుపు తట్టే ఛాన్స్ ఉంది. మీ ఉద్యోగ జీవితంలో ఉన్న టెన్షన్లన్నీ మెల్లమెల్లగా తగ్గిపోయి ఒక పెద్ద కొండను దించినంత రిలీఫ్ దొరికిన భావన మీలో కలుగుతుంది. కానీ మీరు సొంతంగా వ్యాపారం చేస్తున్న వారైతే మాత్రం ఈ నెలలో మీ ప్రతి అడుగులోనూ అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో ఊహించిన విధంగా లాభాలు తగ్గే అవకాశాలు, ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే మార్కెట్లో మీ కాంపిటీటర్స్ లేదా పోటీదారులు మిమ్మల్ని ఎలాగైనా మించిపోయేలా అత్యంత రహస్య వ్యూహాలు పనడం వల్ల మీరు వారికి ఒక్కసారిగా ధీటుగా ఎదుర్కోలేక కాస్త వెనకబడే పరిస్థితులు తలెత్తవచ్చు. ఇక మీ ప్రాణానికి ప్రాణమైన మీ ఆరోగ్యం, ఫిట్నెస్ విషయానికి వస్తే అష్టమ స్థానంలో ఉన్న శని భగవానుడు మీ ఆరోగ్యం పట్ల మీరు చాలా శ్రద్ధ వహించాలని హెచ్చరిస్తున్నాడు. ముఖ్యంగా మీ ఆరోగ్యం ఈ నెలలో కాస్త అంతంత మాత్రంగానే ఉండి మిమ్మల్ని నీరసానికి గురిచేసే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీకంటే ఎక్కువగా మీ జీవిత భాగస్వామి అంటే మీ భార్య లేదా భర్త యొక్క ఆరోగ్యం కోసం మీరు ఆసుపత్రుల చుట్టూ, డాక్టర్ల చుట్టూ ఎక్కువగా తిరగాల్సి రావచ్చు. వారికి సంబంధించిన అనేక మెడికల్ బిల్లులు, మందుల ఖర్చుల వల్ల మీ చేతిలో ఉన్న డబ్బులు నీళ్ళలా ఖర్చు అయిపోతాయి. సింహరాశి వారు బయటికి ఎంత గంభీరంగా, ఎంత కఠినంగా కనిపించినా వారి మనసు మాత్రం వెన్న కంటే స్వచ్ఛమైనది. తమ కుటుంబ సభ్యులకు ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న రోగం వచ్చినా మీరు లోపల తల్లడిల్లిపోతారు, కన్నీరు పెడతారు. కాబట్టి వారి ఆరోగ్యం తిరిగి కుదుట పడటం కోసం మీరు మీ ప్రాణాలైనా ఇస్తారు, ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడరు. అయితే మీరు మరీ గుండెలు బాదుకొని కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే వారికి ప్రాణాపాయం కలిగించే లేదా మిమ్మల్ని జీవితాంతం ఆందోళన చెందేలా చేసే పెద్ద పెద్ద జబ్బులేవి దరిచేరవు. కేవలం చిన్నపాటి వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలే పలకరించి వెళ్ళిపోతాయి. ఇంతటితో ఈ జూన్ నెల పూర్తి ఫలితాలు అయిపోలేదు. దయచేసి ఇక్కడే మీరు అత్యంత ఆసక్తికరమైన మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన పరిణామాన్ని తెలుసుకోవాలి. ఈ జూన్ నెలలో వచ్చే అమావాస్య తర్వాత మీ జీవితంలో జరగబోయే మార్పులు ఊహకందని విధంగా ఉండబోతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం అమావాస్య అనేది చంద్రుడి బలం పూర్తిగా క్షీణించే సమయం. కానీ అమావాస్య మరుసటి రోజు నుంచి తిరిగి అంకురించే పాడ్యమి తిథులతో నవగ్రహాల సంచారంలో ముఖ్యంగా మీ సింహరాశి వారి జాతక చక్రంలో ఒక విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ పుట్టుకొస్తుంది. అమావాస్య గడిచిన వెంటనే మీ రాశ్యాధిపతి సూర్యుడు 11వ లాభస్థానంలోకి ప్రవేశించడం, అదే సమయంలో బుధుడు కూడా అనుకూలించడం వల్ల అప్పటి వరకు మీ జీవితంలో ఉన్న ఒక రకమైన అంధకారం, ఆగిపోయిన పనులు ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి. అమావాస్య తర్వాత కాలం మీకు ఒక సువర్ణ అవకాశాల గనిలా మారబోతుంది. అప్పటి వరకు మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టిన గ్రహస్థితులు తమ కోపాన్ని తగ్గించుకుని మీ వైపు అదృష్టాన్ని మళ్లించే శుభ గడియలు ప్రారంభమవుతాయి. ఎక్కడి నుంచో ఊహించని విధంగా మీకు రావాల్సిన మొండి బాకీలు వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలు లేదా ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే అమావాస్య తర్వాత వచ్చే గ్రహ ప్రభావాల వల్ల అవి మీకు అనుకూలంగా మారే అద్భుతమైన అదృష్ట పరిణామాలు ఖచ్చితంగా జరుగుతాయి. మీకు రావాల్సిన గుర్తింపు, మీరు కోల్పోయిన కీర్తి ప్రతిష్టలు ఈ అమావాస్య తర్వాత కాలంలో రెట్టింపు వేగంతో మీ సొంతమవుతాయి. మీలోని సూర్య తేజస్సు మరింత ప్రకాశవంతంగా మారి మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అదృష్ట కాలం అమావాస్య చీకటి తర్వాతే మీకు ఉదయించబోతుంది. ఇది ప్రకృతి మీకు ఇస్తున్న ఒక గొప్ప వరం అని మీరు భావించాలి. అప్పటి వరకు అనారోగ్యంతో బాధపడిన మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా రోగ నిరోధక శక్తి పెరిగి వారి పూర్తి ఆరోగ్యవంతులుగా మారుతారు. వ్యాపారంలో అమావాస్య తర్వాత వచ్చే శుభముహూర్తాల్లో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని లాభాల బాటలో పరిగెత్తిస్తాయి. కనుక జూన్ నెల అమావాస్య ముందు ఒక తీరుగా, అమావాస్య తర్వాత పూర్తిగా మీదే పై చేయిగా ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. చివరిగా ఈ జూన్ 2026లో మీకు ఎదురయ్యే గ్రహ దోషాలను, చిన్న చిన్న అష్టమ శని, రాహుకేతువుల సమస్యలను పూర్తిగా అధిగమించి ఆనందంగా రాజసంగా గడపడానికి, మీ పనులన్నీ ఎటువంటి విఘ్నాలు లేకుండా సవ్యంగా జరగడానికి జ్యోతిష శాస్త్రం ప్రకారం మన మహర్షులు ఎంతో పవిత్రమైన కొన్ని అద్భుతమైన పరిహారాలు లేదా రెమెడీస్ సూచించారు. ఈ పరిహారాలు మీరు స్వచ్ఛమైన మనసుతో ఆచరిస్తే చాలు, మీ జీవితంలో ఎలాంటి అరిష్టాలు దరిచేరవు. మీరు ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించిన క్రమం తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన, అగస్త్య మహాముని శ్రీరాముడికి బోధించిన పరమ పవిత్రమైన ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీ రాశ్యాధిపతి అయిన సూర్యభగవానుడి అనుగ్రహం,
ఆయన ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. సూర్యుడు మీకు బలాన్ని, అనంతమైన తేజస్సును, ఆయురారోగ్యాలను ఇచ్చే అద్భుతమైన గ్రహం కాబట్టి ఆదిత్య హృదయం చదవడం వల్ల మీలో పాతుకుపోయిన నెగిటివ్ ఆలోచనలన్నీ, భయాలన్నీ పటాపంచలైపోయి ఎనలేని ఒక మహా పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాగే ఆపదముక్కుల వాడైన శ్రీరామ భక్తుడైన ఆ ఆంజనేయ స్వామిని మనసారా కన్నులు మూసుకొని స్మరిస్తూ ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయుడికి సూర్యుడికి ఉన్న అద్భుతమైన గురు శిష్యుల బంధం వల్ల మీరు హనుమాన్ చాలీసా చదవటం మరుక్షణమే సూర్య భగవానుడు కూడా సంతోషించి మీకు విశేషమైన ఫలితాలను ఇస్తాడు. దీనివల్ల మీకు శారీరక ధైర్యం, కొండను సైతం ఢీకొట్టే మానసిక ధైర్యం పెరిగి మీకు ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా, ఆఫీస్లో ఉండే ఎంతటి పని ఒత్తిడైనా ఒక చిరునవ్వుతో ఇట్టే ఎదుర్కోగలుగుతారు. వీటికి తోడుగా ప్రతి ఉదయం నిద్ర లేవగానే స్నానాధికాలు ముగించుకొని తూర్పు దిక్కున ఉదయించి ఆ సూర్య భగవానుడికి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఓం సూర్యాయ నమః అనే అత్యంత శక్తివంతమైన సూర్య మంత్రాన్ని 19 సార్లు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో జపించండి. ఈ చిన్న చిన్న పరిహారాలు, ఈ దైవ చింతన మీ జీవితంలో ఒక గొప్ప పాజిటివ్ మార్పును తీసుకువచ్చి ఈ జూన్లో మీ జీవితంలో అత్యంత అదృష్టదాయకమైన, లాభదాయకమైన, చిరకాలం గుర్తుండిపోయే సువర్ణ నెలగా మారుస్తాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు. సింహరాశి వారు సహజంగానే ఎంతో ధైర్యవంతులు, అసాధారణమైన పట్టుదల కలవారు. ఒకసారి అనుకుంటే ప్రాణాలైనా ఇస్తారు, కానీ వెనుకడుగు వేయరు. కాబట్టి ఈ గ్రహస్థితులన్నీ, ఈ హెచ్చుతగ్గులన్నీ మీకు ఒక గొప్ప అనుభవ పాఠంగా మీ విజయానికి పునాదిరాళ్ళుగా, సోపానాలుగా మలుచుకొని మీరు మనసులో బలంగా అనుకున్న లక్ష్యాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాధించి తీరుతారని, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుంటాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అన్నీ మంచే జరుగుతాయి. మీ జీవితంలో మళ్ళీ ఒక వసంతం వికసిస్తుంది. మీకు సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుగాక. స్వస్తి.